ప్రభువైన యేసుక్రీస్తునామమున మీ అందరికీ నా శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 43వ అధ్యాయము 3వ వచనము. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను. నీ ప్రాణ రక్షణ కైరముగా ఐగుప్తు ఇచ్చినను, నీకు బదులుగా కూషును సేబని ఇచ్చినాను అని వాగ్దానం ఇచ్చాను. పరిశుద్ధాత్మ దేవుడు అర్ధరాత్రి లేచి ప్రార్థన చేసే వెయ్యి స్తుతులు చెల్లించి మళ్ళీ ప్రార్థన చేసే దేవుడు అన్నప్పుడు దేవుడు ఈ వాగ్దానం ఇచ్చండి. వెంటనే సాటిస్ఫాక్షన్ అనమాట. అవునండి, యెహోవానే మనకు దేవుడు అనమాట. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడిని, ఆయనే మనం రక్షించే దేవుడు అనమాట. అయితే ఇక్కడ దేవుడు మరి ఈ 43వ అధ్యాయంలో మరి 5వ వచనం ద్వారా భయపడకు నేను నీకు తోడైనానని ఆయన వాక్యం ద్వారా మరి గత 4 సంవత్సరాల క్రితం నేను ఉపాధి ప్రార్థన 40 రోజులు ఉపాధి ప్రార్థన చేస్తూ ఉండగా 40 రోజులు ఖచ్చితంగా ఇంద్ర 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 అని ఆకాశంలో మరి పేరు పెట్టి పిలిచి ఆకాశంలో పెద్ద పెద్ద అక్షరాలు రాసి చెప్పారని భయపడకు నీకు తోడైనానని చెప్పేసి తర్వాత మరి 100వ రోజున మరి అలాగే కంటిన్యూ చేస్తూనే ఉన్నాను ప్రార్థన. అప్పటి నుంచి కూడా అయితే దేవుడు మరి అప్పుడు కూడా భయపడక పేరు పెట్టి నేను పిలిచి నన్ను సత్తా అని మాట్లాడారనమాట. తర్వాత ఇంకేం మాట్లాడారంటే ఇప్పుడు కూడా మరి దేవుడు మనకి యెహోవానగు నేనే దేవుడు అని అంటున్నారు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నేనే రక్షించేవాడు అంటున్నారు. నీ ప్రాణ రక్షణ క్రయంగా తీసి నీకు బదులు కూషిస్తే చిన్న భయపడద్దు అంటున్నారు. నువ్వు జలము దాటినప్పుడు నేను నీకు తోడంటా అంటున్నారు. నదుల్లో వెళ్ళినప్పుడు నీ మీద పొర్లిపారు అంటున్నారు. నీ మధ్య నడిచిన కాలిపో జాలని కాల్చు అంటున్నారు అనమాట. ఆనాడు ఇశ్రాయేలు జనాంగాన్ని మరి ఎర్ర సముద్రం దాటించిన దేవుడు జనంలో పడకుండా మరి కాపాడాడు దేవుడు. మరి 6 నెలలు నడిపించిన దేవుడు. మన దేవుడు కూడా మనకు అలా చేస్తానంటున్నారు. ఇంకా మరి చెడ్డగా విత్తగా మెషకుల్ని మరి అగ్నిగుండంలో కాలినప్పుడు కూడా వేసినప్పుడు కూడా వాళ్ళకి పొగవాసన కూడా అంటకుండా బయటికి వాళ్ళతో పాటు అగ్నిగుండంలో మరి ప్రవేశించి మరి వాళ్ళని బయటికి తీసుకొచ్చింది వాడు. వాళ్ళని పొగ కూడా అంటకుండా మరి వాసన కూడా అంటకుండా మరి కాలకుండా బయటకు తీసింది దేవుడు. అద్భుత కార్యాలు చేసేవాడు. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్తను మన దేవుడు. ఆశ్చర్యకరులు జరిగింది దేవుడు మన దేవుడు అనమాట. మరి దేవుడు ఇంకేమన్నారని నీవు నా దృష్టికి ప్రియుడమైనందున గరుడవైతే అన్నారు. నేను నిన్ను ప్రేమించున్నాను అన్నారు కనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించున్నాను అంటున్నారు. నీ ప్రాణం నాకు ప్రతిగా జనమును అప్పగిస్తున్నాను అంటున్నారు అన్నమాట. భయపడద్దు అంటున్నారు. నేను తోడైన అంటున్నారు అన్నమాట. తూర్పు నుండి నేను సంతానం తెప్పిస్తాను, పడమటి నుండి నిన్ను సమకూర్చి రప్పిస్తాను అంటున్నారు. అప్పగింపమని ఉత్తర దిక్కు నాకు ఆజ్ఞాపిస్తాను అంటున్నారు. మిగపట్టవద్దని దక్షిణ దిక్కు నాకు ఆజ్ఞాపిస్తాను. దూరం నుండి నీ కుమారులను బోధిగంత నుండి నాకు మాత్రమే నేను తెప్పించు అని అంటున్నారు అన్నమాట. నా మహిమ నిమిత్తం నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారందరూ నేను తెప్పించమని అంటున్నారు అన్నమాట. నేనే వారిని కలగజేసిన వారిని, పుట్టించిన వాడిని నేనే, మరి రక్షించేవాడిని నేనే, కాపాడేవాడిని నేనే అన్నారన్నమాట. మీరు తెలుసుకున్నాను నమ్మి నేనే ఆయనని గ్రహించినట్లు మీరు నేను ఏర్పరచుకున్న సేవకుడు నాకు సాక్షులు అంటున్నారన్నమాట. నా ముందుగా ఏ దేవుడు నిర్మింపడలేదు, నా తర్వాత ఏ దేవుడు కూడా లేడంటున్నారన్నమాట. నేనే యెహోవాని అంటున్నారన్నమాట. అయితే ప్రకటించేవాడు ఆయన అంటే, రక్షించేవాడు ఆయన అనమాట. గ్రహించేవాడు కూడా ఆయనే అనమాట. నేనే దేవుడు, మీరే నాకు సాక్షులు అని మాట్లాడుతున్నారు దేవుడు మన దేవుడు. అయితే అంధకార స్థలం నుంచి నిధులను మరిగిందని నీకు ఇస్తున్నారు. నేనే నా చిత్తానుసారంగా నీతి కృపలని నేను తుడిచేసి నీ పాపని నేను జ్ఞాపం చేసుకున్నాను అంటున్నారు అన్నమాట. ముది వచ్చి వరకు ఎత్తుకున్న వాడిని, తల వెంట వరకు నెరిగి వరకు కూడా ఎత్తుకున్న వాడిని నేను అంటున్నారు అనమాట. నేనే చేసినాను, చంకపెట్టుబడిన వాడు నేనే ఎత్తుకుని రక్షించేవాడిని నేను అంటున్నారు అనమాట. స్త్రీ తన గర్భం పుట్టిన గర్భింపకుండా తన చనిపోయిన మర్చిన వారైనా మరుస్తారు నేను మరవనని చెప్పేసి దేవుడు దినం మాట్లాడుతున్నారు. భయపడద్దు నేను నీకు తోడుగా ఉన్నా అంటున్నారు. నేను దేవుడిని అంటున్నారు అన్నమాట. భయపడద్దు అంటున్నారు. నేను రక్షించేవాడిని, నేను కాపాడేవాడిని అని చెప్పేసి దినం మాట్లాడుతున్నారండి. ఏదైనా మాకు మంది జీవితం అని కోరుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మౌనత సరస్సు ముందర ఘనమైన మన గెలాల్సి తీసుకుంటున్నారు తండ్రి. ఎంతమంది ప్రపంచం ప్రతి పేరు పెరిగి నేను చేసి ప్రతి బిడ్డ అవసరం లేదండి. అక్కడ తెచ్చుకుని కొరకు తెచ్చుకుంటాను. వీటిలో మంచి జరిగిపోయింది. ఇద్దరు శైలిలో కూడా నిరుద్యోగులు తెచ్చేయండి. ఆర్థిక పరిస్థితుల ఆర్థిక సమయం తెచ్చేయండి. అనారోగ్యం స్వస్థపరచండి. వేదనతో కొన్ని వాత కుగిన వాళ్ళు లేకపోతే రక్షలేని వారికి రక్షణ దయచేయండి. మీ ప్రాణాన్ని మీరు చేయబడిన సిద్ధపడ్డ క్రోచుకుని ఎత్తపడకుండా బాగా దయచేయండి. మా ప్రభు పీరేశ్వరుడు నేసుక్రీస్తు ప్రసిద్ధమైన అడిగి పెట్టుకుని ప్రార్థిస్తాం తండ్రి. ఆమె ప్రభు సేవలో మీ సహోదరి. God bless you all.